మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖలోని మనం ప్రస్తుతం పెదవాళ్ళ జంక్షన్లోనూ ఇక్కడ కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే కార్యక్రమం నిర్వహణలో ఒకసారి వాటితో మాట్లాడతారు. నా పేరు సిఆర్పు గణేష్ రెడ్డి. 17వ వార్డు యూత్ కాంగ్రెస్ ఫ్యామిలీ తరఫున ఈ కార్యక్రమం జరగబడుతుంది. ఈ కార్యక్రమం ఎంత పెద్ద జయంతిగా ఇంత పెద్ద ఆర్గనైజింగ్ చేసిన ప్రెసిడెంట్ గారు నీలల్ రెడ్డి గారు, మహిళా ప్రెసిడెంట్ సత్యవతి గారు, యూత్ ప్రెసిడెంట్ గణేష్ రెడ్డి, మా ఫ్యామిలీ సర్కిల్, మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మాకు సహకారాలు అందించారు. మేము పూలతో అమ్మాలతో రాజశేఖర్ గారిని సత్కరించి కేక్ కట్ చేసాం. మున్సిపాలిటీ వర్క్ 17వ వార్డు మున్సిపాలిటీ వర్కర్స్ అందరికీ మొత్తం 46 మంది అందరికీ రైస్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ అందరికీ మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై వైఎస్ఆర్. వైఎస్ రాష్ట్ర తెలిపి అతను చేసిన పథకాల వల్ల ఇప్పటికే కాదు ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనిషి పోయిన దాకా కూడా వైఎస్ఆర్నే నమ్ముకొని ఉన్నారు. ఎంత దుట్టశక్తులు ఎంత జడిపించినా సరే, ఎంత రెడ్ బుక్ రాజ్యం వచ్చినా సరే దేనికి జంకకంట మేము చిన్న పిలిపిని ఇవ్వగానే ఎంత జనం వచ్చి చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాం. జై వైఎస్ఆర్. నా పేరు నీలారెడ్డి, 17వ వార్డు అధ్యక్షుడు. ఈరోజు మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు రాష్ట్రం అంతా జరుపుకున్నాం. అదేవిధంగా మా 17వ వార్డులో కూడా మేము మా వైఎస్ఆర్ కుటుంబం తరపున అందరం కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మహానేత పెట్టిన పథకాలన్నీ ఎంతో దిగ్విజయం అయ్యి అందువల్ల ఇప్పటికి కూడా ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయినా సరే ఆయన ఆదరణ ఎక్కడిగా తగ్గలేదు. మహానేత ఇప్పటికి తయారవుతున్న పోలవరం ప్రాజెక్టు కూడా ఈ మహానేత శంకుస్థాపన చేశారు. అలాగే విద్య అవ్వచ్చు, వైద్యం కావచ్చు, ప్రతిదీ కూడా చేసి ఆయన బాటలో ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా పుట్టిన బిడ్డ నుంచి చచ్చిపోయే వరకు కూడా ప్రతి అవతాతలు కూడా గుర్తుపెట్టుకుని ప్రతి పథకాన్ని ఆయన ఇంటింటికి చేరవేశారు. ఈ మహాకూటమి వచ్చిన తర్వాత ఈరోజు రేషన్ గురించి చూస్తున్నాం. పల్లెల్లో 4-5 కిలోమీటర్లు నడుచుకొని ఆ రేషన్ మోసుకెళ్ళాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ విధంగా చేస్తే మేము చేసిన పథకాలు ఏది ఉండకూడదని చెప్పేసి ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఏవి ఉండకూడదని చెప్పేసి ఈ ప్రభుత్వం కుట్రపూర్తిగా తొలగిస్తున్నాయి. దానివల్ల మాకు ఎంతో ఆదరణ కలుగుతుంది. జనాల్లో ఇంకా ఆకర్షణ ఉంది. ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం అయినా సరే తోడం పాలన ప్రతి ఒక్కరు తోలనాడుతున్నారు. దయచేసి వైఎస్ఆర్ జయంతి రోజు మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి మేము పెట్టిన పథకాలను కొనసాగిస్తారని కోరుకుంటూ ఈ మహాసభను జగన్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.